హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి చందు మినీ వ్లాగ్స్. నుమైష్ ఎగ్జిబిషన్ గురించి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను కొన్ని షాప్ నేమ్స్ అలాగే స్టాల్ నంబర్స్ మెన్షన్ చేశాను. ఎందుకంటే నుమైష్ ఎగ్జిబిషన్ తిరగాలంటే స్టాల్ నంబర్స్ లేదా షాప్ నేమ్స్ తెలుసుకుంటే షాపింగ్ ఈజీగా అవుద్ది. అందుకే నేను కొన్ని షాప్ నేమ్స్ అలాగే స్టాల్ నంబర్స్ మెన్షన్ చేశాను. ఇవన్నీ నేను చూపెట్టిన స్టాల్స్ పిస్తా హౌస్ దగ్గరలోనే ఉన్నాయి. గేట్ నెంబర్ 1 నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే పిస్తా హౌస్కి దగ్గరలో ఉంటాయి. స్ట్రైట్గా వెళ్ళి కొంచెం లోపలికి వెళ్తే మనకు ఫస్ట్ అయితే క్యాలికట్ హల్వా కనిపిస్తుంది. నేను స్టాల్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను 1105. క్యాలికట్ హల్వా అంటే కేరళ స్వీట్స్, అలాగే ఇక్కడ రాజస్థానీ పచ్చళ్ళు ఉంటాయి. అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి, పికల్స్ ఉన్నాయి. ఉల్లిపాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోంగూర, చింతపండు, ఇది గోంగూర పచ్చడి అన్నమాట. అలాగే ఫన్సకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, ఇది కాశ్మీరీ మిర్చి పికల్ అన్నమాట. సో అన్ని రకాల పికల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే క్యాలికట్ స్పెషల్ అంటే కేరళ స్పెషల్ చిప్స్, బనానా చిప్స్ కూడా ఉన్నాయి. ఈ బాక్స్కి 150 చెప్పారు, ఫిక్స్ ప్రైస్ అన్నమాట. ఇది క్యాలికట్ హల్వా అంటే స్వీట్ అన్నమాట. హల్వా అంటే స్వీట్ కదా, ఇది కూడా 150. సో ఈ షాప్ నేమ్ వచ్చేసి క్యాలికట్ హల్వా. అలాగే స్టాల్ నంబరు పైన మెన్షన్ చేశాను 1105. గేట్ నెంబర్ 1 నుండి స్ట్రైట్. సో ఈ షాప్ నేమ్ క్యాలికట్ హల్వా. అలాగే నెక్స్ట్ క్యాలికట్ హల్వా దగ్గర ఒకటి ఎలైట్ కార్పెట్ గిఫ్టింగ్ అని ఉంటుంది. అంటే హోమ్ డెకోర్స్ ప్లస్ స్మోక్ ఫౌంటైన్స్ ఉంటాయి ఈ షాప్లో. స్టాల్ నెంబర్ 1139. ఈ షాప్ అయితే క్యాలికట్ హల్వా షాప్ ఆపోజిటే ఉంటుంది, అంటే దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ హోమ్ డెకోర్స్ ప్లస్ ఇలా స్మోక్ ఫౌంటైన్స్ విగ్రహాలు ఉన్నాయి. అలాగే మంచి మంచి హాల్లో లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి లేదా గార్డెన్లో పెట్టుకోవడానికి హోమ్ డెకోర్స్ ఉన్నాయి. షాప్ నేమ్ వచ్చేసి ఎలైట్ కార్పొరేట్ గిఫ్టింగ్. పెద్ద పెద్ద హోమ్ డెకోర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే బుద్ధ ట్రీ 8,000 ఏమో చెప్పారు ఈ ట్రీకి. జస్ట్ ఈ షాప్ పక్కనే ఇంకో షాప్ ఉంటుంది. స్టాల్ నెంబర్ వచ్చేసి 1140. అంటే షాప్ నేమ్ ఏమి ఇవ్వలేదు, స్టాల్ నెంబర్ ఉంది 1140. ఇప్పుడు చూపెట్టిన ఎలైట్ కార్పొరేట్ గిఫ్టింగ్ పక్కనే షాప్ అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని హ్యాండీక్రాఫ్టెడే, ఆల్మోస్ట్ అన్ని హ్యాండీక్రాఫ్టెడే. హోమ్ డెకోర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంబ్రాయిడరీ జూట్ బ్యాగ్స్ కూడా ఈ షాప్లో అవైలబుల్ ఉంటాయి. అంటే థ్రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, డెనిమ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇదండి మంచి హోమ్ డెకోర్ పీస్ అన్నమాట. ఇవన్నీ హోమ్ డెకోర్సే. అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నమాట, హ్యాండీక్రాఫ్టెడ్, అంటే వుడ్తో చేసినాయి. అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 200 నుండి చెప్పారు, స్టార్టింగ్ ప్రైస్ 200. ఇవైతే 200, పెద్ద బ్యాగ్స్ 300. సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి జూట్ బ్యాగ్స్. అలాగే డెనిమ్ బ్యాగ్స్ ఉన్నాయి, కాటన్ క్లాత్తో చేసిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండీక్రాఫ్టెడే జూట్ బ్యాగ్స్. అలాగే జూట్తో చేసిన షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవైతే చాలా నచ్చాయి. 200 నుండి స్టార్ట్. అలాగే ఈ పెద్ద బ్యాగ్స్ ఏమో 300 చెప్పారు. ప్యూర్ జూట్ బ్యాగ్స్ అన్నమాట. ఇవన్నీ షాప్స్ గేట్ నెంబర్ 1 నుండి స్ట్రైట్గా వస్తే ఉంటాయి, అంటే క్యాలికట్ హల్వా దగ్గర.
స్టాల్ నెంబర్ అయితే 1140 పైన మెన్షన్ చేశాను. ఈ షాప్ అయితే నాకు చాలా నచ్చింది, అందుకే నేను చాలా వీడియోస్ తీశాను. అంటే స్పెషల్లీ హోమ్ డెకోర్ ప్లస్ హ్యాండీక్రాఫ్టెడ్ జూట్ బ్యాగ్స్ అన్నమాట. అలాగే హోమ్ డెకోర్స్ కూడా మోస్ట్లీ హ్యాండ్మేడే ఉన్నాయి అండ్ హ్యాండీక్రాఫ్టెడ్ ఉన్నాయి, వుడ్తో చేసినవి ఉన్నాయి. పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, జూట్ బ్యాగ్స్. క్యాలికట్ హల్వా ఆపోజిట్ అంటే నియర్లోనే ఉంటుంది. మంచి మంచి కలర్లో ఉన్నాయి జూట్ బ్యాగ్స్. అలాగే ఈ స్టాల్స్ కి దగ్గర నాకు చిన్న పాకెట్ పర్సెస్ కనిపించాయి, లేడీస్ పర్సెస్ అన్నమాట. 100 రూపీసే, పిక్ ఎనీ 100 రూపీస్ అన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్. చిన్న పర్స్ అంటే పాకెట్ ఫ్రెండ్లీ పర్సెస్ అంటారు కదా అవి. ఇది చూడండి ఎంత బాగుందో. ఏదైనా 100ఏ. అంటే నేను ఇంతకుముందు చూపెట్టిన స్టాల్స్ దగ్గరనే ఈ స్టాల్ కనిపించింది. అలాగే ఇవి ఫ్రిడ్జ్ కవర్స్, అలాగే టేబుల్ రన్నర్స్, టేబుల్ కవర్స్ కూడా కనిపించాయి. 150 స్టార్టింగ్. అంటే టీ టేబుల్ మీద లేదా కాఫీ టేబుల్ మీద వేయడానికి కవర్స్. అలాగే ఫ్రిడ్జ్ కవర్స్ కూడా ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ.